హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 25లో అయితే 58.20 ఉన్నాను. కొద్దిగా వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. వెయిట్ లాస్ అయితే కొంచెం స్లోగా అవుతుంది. యాక్చువల్గా మనం ముందెందుకు అంత త్వరగా వెయిట్ లాస్ అవుతాము అంటే మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఫస్ట్ తగ్గిపోతుంది అనమాట. అందుకని వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. తర్వాత యాక్చువల్ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇది కూడా నేను చదివి తెలుసుకున్నాను అనమాట. ఫ్యాట్ బర్న్ అయ్యేటప్పుడు కొంచెం మనకి ప్రాసెస్ అనేది స్లో అవుతుందని. ఇంకా వీడియో కంటిన్యూ చేసే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోదు. బెల్ రింగ్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే నేను ఇంకా డీటాక్స్ డ్రింక్ వచ్చేసి జీరా అలాగే దాల్చిన చెక్క డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. ఇది మన ఫ్యాట్ బర్నింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేసి క్యాలరీస్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈరోజు నా డీటాక్స్ డ్రింక్. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను ఒక ఎగ్ దోశ తీసుకున్నాను. ఒక ఎగ్ దోశ తీసుకోవడం వల్ల మనకి 7 grams ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఎల్లో స్కిప్ చేయాలి అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఎల్లోతో పాటు తీసుకున్నాను. వితౌట్ ఎల్లో మనం తీసుకుంటే మనకి 3 grams దాకా ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. నేను ఎల్లో కూడా యాడ్ చేసే తీసుకున్నాను. ఇలా ఒక ఎగ్ దోశ తింటే మనకి మంచిగా ప్రోటీన్ వస్తుంది. అలాగే మనకి బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అయితే నేను ఫస్ట్ బ్యాటర్ని ప్యాన్ పైన వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక ఎగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఎగ్ వేసుకొని ఇంకా దాని మీద కొంచెం ఉప్పు చల్లుకొని తర్వాత కొంచెం కారపొడి అయితే చల్లేసుకున్నాను. నా దగ్గర ఇడ్లీ కారం ఉందన్నమాట, ఊరి నుంచి తెప్పించుకున్నాను. ఇంకా అదే కారపొడి అయితే చల్లేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎగ్ దోశ చేస్తూ ఉండేది అనమాట. వాళ్ళకి దోశ షాప్ ఉండేది. సో మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎగ్ దోశ అయితే తినేదాన్ని. ఇంకా ఆపం అంటారు కదా, అంటే బెల్లంతో చేస్తారు, అది ఇంకా చాలా బాగుంటుంది. అది మా చెల్లికి అయితే బాగా ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఎగ్ కూడా కొద్దిగా బాయిల్ అవ్వాలి కాబట్టి నేను 1 tablespoon దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత అయితే రెండో పక్కకు కూడా తిప్పేసుకొని మనం రెండో సైడ్ కూడా కొద్దిగా మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసి తీసేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఎలాంటి చట్నీ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్, కారం అయితే యాడ్ చేసేసుకున్నాను కాబట్టి. ఒకవేళ మీరు చట్నీ కావాలి అంటే ఒక 1 tablespoon కోకోనట్ చట్నీ అయితే తీసుకోవచ్చు. కోకోనట్ చట్నీ తీసుకుంటే మనకి మంచి ఫ్యాట్ అయితే వస్తుంది అనమాట. లేదంటే మీరు టమాటా చట్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా తర్వాత అయితే ఇంకా లంచ్ రెడీ చేస్తున్నాను. లంచ్లోకి వచ్చేసి ఈరోజు ఓట్స్తో కిచిడి చేద్దాం అనుకుంటున్నాను. ఈ కిచిడికి వచ్చేసి నేను ఫస్ట్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను. మీరు ఎక్కువ మందికి అనుకుంటే కొంచెం ఓట్స్ ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్, ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో ఓట్స్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడైతే రోల్డ్ ఓట్స్ వాడుతున్నాను, అందుకని కొంచెం ముందైతే సోక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇన్స్టాంట్ ఓట్స్ అయితేనేమో డైరెక్ట్గా ఫ్రైలో వేసేసుకోవచ్చు. నేను ఈ రోల్డ్ ఓట్స్ కాబట్టి కొద్దిగా ముందుగా నానబెట్టుకుంటున్నాను. ఈ పప్పు ఓట్స్ కొద్దిగా నానేలోపు నేనైతే ఇక్కడ ఈ వెజిటేబుల్స్ కొన్ని తీసుకుంటున్నాను కిచిడీలోకి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం హాఫ్ సొరకాయ అయితే తీసుకుంటున్నాను. ఈ సమ్మర్లో మనం సొరకాయ తీసుకోవడం వల్ల మనకి అయితే బాగా చలవ చేస్తుంది. అలాగే మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటామన్నమాట. అలాగే మంచి ఫైబర్ అయితే వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను సొరకాయ అయితే తీసుకున్నాను. అలాగే సొరకాయ వచ్చేసి మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే ఇంకా నేను మంచిగా చెక్ తీసేసుకొని ఇంకా అడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, లేతగా ఉంది చాలా సొరకాయ అయితే. ఇది కూడా మా హాస్టల్కి తీసుకొచ్చారు, అక్కడి నుంచే నేను ఒక సొరకాయ అయితే తెప్పించుకున్నాను. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న సైజులోకి అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ని కూడా నేను ఇలా బారు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కిచిడీలోకి కాబట్టి నేను ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను.
తర్వాత అయితే ఒక 4 బీన్స్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. బీన్స్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ అలాగే మంచి ప్రోటీన్ అయితే వస్తుందనమాట. అందుకోసమని నేను బీన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను. క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా వెయిట్ లాస్కి అయితే హెల్ప్ అవుతుందనమాట. క్యాప్సికమ్ ఇలా ఒకటి తీసుకొని అందులో ఉన్న సీడ్స్ అయితే తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అయితే కొంచెం నేను కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర కూడా ఫ్రెష్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు ప్లేట్ చూసినట్టయితే ఏమేమి కట్ చేసాను ఒకసారి చూసేయండి. ఇక్కడ వచ్చేసి సొరకాయ ముక్కలు, అలాగే ఆనియన్స్, బీన్స్, క్యాప్సికమ్, కొత్తిమీర, అలాగే ఒక టమాటా కూడా కట్ చేసుకున్నాను. 2 టమాటాస్ అయితే కట్ చేసుకున్నాను నేను. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా దంచేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఇంకా నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకొని ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను. జీరా వేసుకోవడం వల్ల మన కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకోసమని నేను 1 టేబుల్ స్పూన్ దాకా జీరాని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ జీరా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన హార్ట్కి అయితే చాలా మంచిది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే వెల్లుల్లి నేను కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి వేస్తే మన కిచిడి కూడా ఆటోమేటిక్గా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత అయితే ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇలా బారుగా, సో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం అయితే యాడ్ చేసుకున్నాను. అల్లం కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను. నేను సపరేట్గా రెసిపీస్ పోస్ట్ చేస్తే ఏంటి అంటే వీడియో అస్సలు ఎవరు చూడట్లేదండి. అందుకని నేను సాధ్యమైనంతవరకు ఇంకా ఇలా డే వ్లాగ్స్లోనే కలిపేసేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా నేను తర్వాత బీన్స్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఏంటి అంటే కొంచెం మెత్తగా అయ్యేదాకా మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను టమాటాస్ యాడ్ చేసుకున్న వెంటనే సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి కొద్దిసేపు అయితే కలిపేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం మసాలా కొంచెం ఈ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుంటున్నాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందే పప్పు నానబెట్టుకున్నాను కదా, ఆ పప్పును యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కందిపప్పు యూజ్ చేయాలనుకుంటే కందిపప్పు కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఎండాకాలంలో కొంచెం మనం పెసరపప్పు తీసుకోవడం వల్ల మనకి చలవ చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. అలాగే ప్రోటీన్ కూడా మనకి మంచిగా వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి పెసరపప్పు అయితే వాడుతున్నాను నేను. ఇలా పప్పుని కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల మన కిచిడి అయితే త్వరగా రెడీ అయిపోతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా ఓట్స్, అందులో కొద్దిగా వాటర్ వంపేసాను నేను పైవి. తర్వాత అయితే ఇంకా మిగిలిన ఓట్స్ని అయితే ఇందులో యాడ్ చేసి చూసుకున్నాను. ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా ఫైబర్ వస్తుంది, అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కూడా మంచిగా వచ్చేస్తాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఓట్స్ తీసుకున్నాను. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. తర్వాత నా దగ్గర సాల్ట్ అయిపోయింది. అయితే ఈసారి నేను పింక్ సాల్ట్ తెచ్చుకున్నాను, టాటా బ్రాండ్ది. అదే సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇక్కడ కొంచెం మనం కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను కారం వచ్చేసి సాంబార్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత సాల్ట్ కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మనం మంచిగా కలిపేసుకొని ఈ కిచిడి ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత అయితే కొంచెం కారం, ఉప్పు టేస్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తగ్గింది, సో నేను సాల్ట్ మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని చెక్ చేసుకొని అయితే ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాను. ఇక్కడ ఫైనల్గా మూత పెట్టే ముందుగా నేను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మన కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే ఇంకా నేను కుక్కర్ మీద మూత పెట్టేశాను. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాను. 4 విజిల్స్ వస్తే మన కిచిడి మంచిగా రెడీ అయిపోయిందనమాట.
ఇలా ఇంకా మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే నేను ఇంకా విజిల్ తీసేసి ఒకసారి చెక్ చేసుకున్నాను కిచిడి మంచిగా ఉడికిందా లేదా అని చెప్పేసి. చాలా మంచిగా, చాలా మెత్తగా మంచిగా అయితే ఉడికిందనమాట. చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదైతే నేను ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను ఒక 150 గ్రామ్స్ దాకా అయితే తీసుకున్నాను. ఎందుకనంటే మనం ఎలాంటి వెజిటేబుల్ కర్రీ కానీ ఏది కానీ పక్కన తీసుకోవట్లేదు కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే ఒక 150 గ్రామ్స్ దాకా అయితే ఇంకా లంచ్లోకి అయితే తీసేసుకున్నాను. చూడండి ఇలా మనం మొత్తం ఒకసారి కదిపేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే మీరు ఒకసారి పప్పు గుత్తితో కొంచెం మెత్తగా కొద్దిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఈ గంటతోనే కలిపేసుకుంటున్నాను, సరిపోయిందనమాట నాకు. ఫైనల్గా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే మనకి లంచ్లోకి కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ నేను పాపకైతే పెడుతున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే అల్టిమేట్గా ఉందన్నమాట, చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేను నైట్కి వచ్చేసి ఏం తిన్నాను అనుకుంటున్నారా? నైట్కి వచ్చేసి ఏం తినలేదు, ఇదే కొద్దిగా మిగిలితే ఇంక ఇదే తినేసాను అనమాట. అదే సరిపోయింది నాకు. యాక్చువల్గా మా హస్బెండ్ వస్తారని చేశాను కానీ తను రాలేదనమాట, తను బిజీగా ఉండడం వల్ల. అందుకోసం అని చెప్పేసి ఇంకా అది మిగిలిపోయింది, ఇంకా నేను అదే తినేసాను. ఇంకా హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇక్కడ నేను డిన్నర్లో ఇదే తీసుకున్నాను కాబట్టి మీరు అదే తినాలని ఏం లేదు. మీరు ఏదైనా ఫ్రూట్ ప్లేట్ కానీ లేకపోతే ఏదైనా ఒక చపాతీ కానీ ఏదైనా ఒక ఊతప్పం లాగా కానీ వెజిటేబుల్ సూప్ కానీ ఏదైనా చేసుకొని అయితే డిన్నర్లో తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా ఇది ఎక్కువగా ఉండడం వల్ల వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇదే తిన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.